ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు చేయాన్ని కలుగజేయునుగాక. అల్ప విశ్వాసము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో ఒక మాట అంటున్నాడు. మీ అల్ప విశ్వాసము వలనే అనేటువంటి మాటను ఒక మాట అంటున్నాడు. ఎందుకు ఆయన అంటున్నాడు? ఒక దయ్యం పట్టినటువంటి ఒక యవనస్తుని యేసయ్య దగ్గరికి ఆయన తండ్రి తీసుకొస్తున్నాడు. శిష్యులు ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు. యేసయ్య యొక్క దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నారు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు ఆయన దగ్గర, అయ్యా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామన్నప్పుడు యేసయ్య అంటున్నాడు, మీ యొక్క అల్ప విశ్వాసం వలనే అని అంటున్నాడు. కానీ ప్రియులరా, ఇది తమిళ బైబిల్ ఎలాగుందంటే అవిశ్వాసము వలనే అని ఉందండి. ప్రియమైన పిల్లరా, ఈ అవిశ్వాసానికి అల్ప విశ్వాసానికి చాలా తేడా ఉందండి. ఏంటంటే అవిశ్వాసం అనేది అక్కడ పూర్తిగా విశ్వాసం లేని పరిస్థితి. అల్ప విశ్వాసం అనేది కొంచెం ఏదో విశ్వాసం ఉంది, కానీ దేవుడు మన యొద్ద ఎదురు చూసేంత విశ్వాసము మనలో లేదు అని అర్థమైంది. మనలో విశ్వాసం ఉన్నా కూడా అది దేవుడు ఎదురు చూసేటువంటి విధానంలో లేదు అని అర్థమే అల్ప విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా కార్యాలు ప్రయత్నం చేస్తున్నాము శిష్యుల వలె, కానీ ఏం చేస్తున్నామంటే ఓడిపోతున్నాము, అవకాశాలు చేయిజారిపోతుంది, మన యొక్క ప్రయాసాలంతా కూడా వ్యర్థమైపోతున్నాయి. కారణం ఎందుకు? నేను ఇంకా ఏం చేయాలని చెప్పి మనం కొన్నిసార్లు ఏం చేయాలని అసలు అంతుపట్టక మనం అలానే సొమ్మసిల్లిపోతున్నాం. యేసయ్య అంటున్నాడు, నీ యొక్క అపజయానికి కారణము నీలో ఉండేటువంటి అల్ప విశ్వాసం. విశ్వాసం ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను ఎదురు చూసేంత విశ్వాసం నీలో లేకుండా ఉంది. విశ్వాసంలో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అల్ప విశ్వాసం ఉంటే మనం ఏ మేలు కూడా దేవుని ద్వారా మనం పొందుకోలేమండి. ఆయన అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే చాలు అని చెప్పి అంటున్నాడు. కానీ మనలో ఆవగింజంత కూడా విశ్వాసం లేదు అనేది అల్ప విశ్వాసం యొక్క పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అల్ప విశ్వాసం మనలో ఉంటే మనం ఏ మేలు కూడా పొందుకోలేమండి. ఇది దగ్గర అవిశ్వాసం యొక్క పరిస్థితి అండి. ఇది మోషే కనాను దేశంలోనికి వెళ్ళడానికి ఆ అవకాశాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే నీ యొక్క అవిశ్వాసం అని చెప్పి దేవుడైన యెహోవా మోషేతో అంటున్నాడు, మీరు నన్ను నమ్మలేదు, మీరు నన్ను విశ్వసించలేదు, కాబట్టి మోషే నీవు అహరోను కనాను దేశంలోనికి ప్రవేశించలేరని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనలో ఉండేటువంటి అవిశ్వాసము, అల్ప విశ్వాసము, ఈరోజు మనం దేవుని దగ్గర అడగడం, అయ్యా నా హృదయాన్ని సరిచేయ, నాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని తండ్రి మార్చి నన్ను విశ్వాసముతో నింపయ్యా అని చెప్పి మనం అడుగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్నా నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా తండ్రి ఆశీర్వాదాలకు అడ్డుబండలో అవిశ్వాసమే, అల్ప విశ్వాసమే తండ్రి మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రమయ్యా. తండ్రి మా యొక్క హృదయంలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తొలగించి మా హృదయాన్ని విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు విశ్వాసం తండ్రి హృదయాన్ని విశ్వాసముతో నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం. అల్ప విశ్వాసం, అవిశ్వాసం ఉంటే మేము ఏ మేళ్ళు కూడా పొందుకోలేమయ్యా. తండ్రి మా యొక్క హృదయం తండ్రి విశ్వాసంతో నిండి ఉండడానికి కృప ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డల యొక్క తండ్రి అపజయ పరిస్థితులు మారునుగాక, నీ బిడ్డల తండ్రి ఓడిపోయిన పరిస్థితులు మారునుగాక తండ్రి. నీ బిడ్డలు అన్నింటిలో జయం పొందిన వారుగా తండ్రి మారడానికి కృప ఇచ్చేయండి. మీ బిడ్డలు విశ్వాసంతో నింపమని ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడినో ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.